వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే నాలెడ్జ్ హబ్ గా ఏపీ తయారవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఐటీ నాలెడ్జ్ ఎకానమీలో యువత సమర్థులుగా మారుతున్నారని చెప్పారు. విదేశాల్లోని మన దేశ ఐటీ నిపుణుల్లో 30% తెలుగు వారేనని తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన డీప్ టెక్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ కు సీఎం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. డీప్ టెక్నాలజీతోనూ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. పర్యాటక రంగంలోనూ కొత్త విధానాలు తీసుకొచ్చేలా ఆలోచనలు చేస్తున్నాం. ప్రస్తుతం డ్రోన్లు కూడా కీలకంగా మారాయి. వాటితోనూ అన్ని పనులు చేసుకునే పరిస్థితికి వచ్చాం. నదుల అనుసంధానంతో నీటి కొరత ఉండదు. ఆహార ఉత్పత్తులు సరఫరాలో గ్లోబల్ హబ్ గా ఏపీ మారబోతుంది. అరకు కాఫీకి అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. రాష్ట్రానికి ఉన్న వనరుల్లో అధిక తీర ప్రాంతం ఒకటి. పెట్టుబడులతో వస్తున్న వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని చంద్రబాబు అన్నారు. రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ కలెక్ట్ రియల్ టైమ్ విత్ వేరియస్ డివైసెస్. One is cell phone. You can go to the field. You can check there is a pest. Immediately one SMS message or one WhatsApp message, drone will come. It will detect pest exactly and application of pesticides with precision. These are all happening today. Night times you have to program drone. You may not do it. So we are having CCTV cameras. It is watching continuously, information is coming. So surveillance automatically we can do. Then drone at any time. We can send any remote area, not one use case, any use cases, number of use cases. Even medicines, transportation or analytics or real-time application. All these things you can do it. IoTs, medical devices are coming today. I am seeing not one application. One is preventive health. One is monitoring health. One is whenever there is a need, at that time you can go for cure. With all these combinations, you can reduce medical cost drastically. These are all various advantages we are having. So, Government of Andhra Pradesh also thinking very seriously. We are preparing Vision 2047. Swarna Andhra Pradesh, Vision 2047. We are keeping very high targets, 15% growth rate. Everybody is saying, is it possible? It is possible, we wanted to prove it. 14 to 19, we are able to grow at the rate of 13.5% at that time. Now we are talking 15% growth rate. విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్కు విన్నపాలు వెల్లువెత్తాయి. ఉండవల్లిలోని నివాసంలో 50వ రోజు ప్రజా దర్బార్కు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. మంత్రి నారా లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబం శ్రీశైల మల్లన్నను దర్శించుకుంది. ఇటీవల నాగ చైతన్య శోభిత వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన వధువులతో కలిసి కుటుంబ సభ్యులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.
స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం నూతన దంపతులకు అర్చకులు వేద ఆశీర్వచనం పలికారు. తొలుత ఆలయ మహాద్వారం వద్ద వారికి ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. సార్ గణ్యం పుష్టివర్ధనం పూర్వారుగమేవ వందనాన్ మృత్యోర్ముక్షేయమామృతాత్ సుందరయామి దురాం దురాదర్శాం నిత్యపుష్పాం కరీషిణీం ఈశ్వరేదుం సర్వభూతానాం స్వామినో భక్వయే శ్రియం గంధాం ధారయామి. తస్మిన్ మహేంద్రారుజిమాదాధాతు ప్రజాపతిస్సవితా సమాగ్నే ఉపస్పానమాసా వయం హోతే వైశ్వానరస్తు. మాకు లేదు కోఆపరేట్ చేస్తారు లేదు విశాఖలో నేషనల్ డీప్ టెక్ కాంక్లేవ్ సదస్సును సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐటీ గురించి ఎవరు మాట్లాడినా హైటెక్ సిటీ ప్రస్తావనే. అప్పట్లోనే ఐటీ రంగంలో అవకాశాలు అందిపుచ్చుకున్నామని, ఇప్పుడు డీప్ టెక్నాలజీ సరికొత్త ఆవిష్కరణ చేస్తున్నామని అన్నారు. ఏఐ సాయంతో మెరుగైన సేవలు అందించడమే టార్గెట్. ఏపీని నాలెడ్జ్ హబ్ గా మారుస్తామని సీఎం అన్నారు. What is the cost now? Sir, the cartridge, the system itself is built it in 10,000, but we would give it for free because we'll get revenue from tests. The test we will What is the- $1 per test. As on today, what is the proof of concept? Yes. What is the proof of concept So we've done and a efficiency? validation Validation. at AIIMS New Delhi, sir. We've compared it against the best test, which is microbial culture, and we got 96% sensitivity and 100% specificity. So, sir, it is actually better than the culture test because culture has 85% sensitivity. So, the best test is better than the culture. సార్ మీరు మీ ఇతనికి చెప్పి ఇవన్నీ కూడా ఈ టెక్నాలజీస్ అన్ని హెల్త్కి సంబంధించి విల్ డూ పైలట్. ఇట్ ఈస్ వర్కింగ్, దెన్ విల్ రిప్లికేట్, దెన్ విల్ గివ్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఫర్ దెమ్, దెన్ దే విల్ గ్లోబలీ దే విల్ ఎక్స్ప్లెయిన్. Yes, sir. Vizag would pilot test this, sir. No, you do that. We'll give you immediately. You start the work, which are all workable. We want to give you proof of concept, Yes. testified by government also. Then we can scale it up. Yes. We'll do it. So, this is a revolutionary, sir. We'll The work founder it is Ajay Sahani, sir. You work with Oh, Yes. Delhi level. Sir. That's my IT secretary. He's Ankit, sir. He's space tech cluster developer. So I we invest are- in deep tech startups. Your Space father tech, is responsible for Yeah. our triple IT. Triple IT, he made all the structure, everything. All under your guidance, sir. He Yeah, told yeah, me all- that it was all under your guidance. All of them I promoted. They have done very well. Yes. Sir, thank you, good. So we will try and do it. Yeah, you work it out. And we will try and We'll be very happy. Yes, sir. We invest in these kind of technologies, space tech, life sciences. So we'll be very happy to see what we can do in this state because I live in Zurich. So we are let's say US to European and Indian You partner. are which place? Originally. Zurich.
Zurich in Switzerland. Originally Originally from Bihar. But I lived all over in India. I was living in Mumbai before moving to Europe. And we focus on investing in Indian founders. So they can be based in India, they can be based in Europe or US, but Indian founders. will work it out. Will work. Thank you very much. విజయవాడ నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్, కేంద్ర మంత్రి నటుడు సురేష్ గోపి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సామజవర గమన సంగీతాన్ని కేంద్ర మంత్రి సురేష్ గోపి పాడి వినిపించారు. మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న సంగీత రంగంలోని కళాకారులను ఒకసారి మననం చేసుకోవడానికి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. విజయవాడలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఎంతో గర్వకారణమని తెలిపారు. సంగీత నీరాజనం అంటే సంగీతానికి పునరంకితం అవ్వడం అన్నారు. ఎన్టీఆర్ జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. వైకాపా హయాంలో గన్నవరం తెదేపా కార్యాలయంపై జరిగిన దాడి కేసులో నిందితులుగా ఉన్న 11 మందిని శుక్రవారం తెల్లవారుజామున అరెస్టు చేసి పిఎస్కు తరలించారు. వీరిలో వంశీ, పిఏ రాజా కూడా ఉన్నారు. విజయవాడ గ్రామీణం, గన్నవరం, బాపలపాడు, ఉంగుటూరుకు చెందిన మరికొందరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. క్రితం సంధ్యా థియేటర్ వద్ద చోటు చేసుకున్న ఘటనలో అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసినట్లు సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్ యాదవ్ తెలిపారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో సంధ్యా థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్, ఆయన సెక్యూరిటీ టీం పై బిఎన్ఎస్ లోని సెక్షన్ 105, 118(1) RBW 35 కింద కేసు నమోదైనట్టుగా వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనతో అంతా షాక్ అయ్యారు. దీంతో ఇలాంటి ఘటన మరే థియేటర్ వద్ద జరగకూడదని పోలీసులు అల్లు అర్జున్ ఈరోజు హౌస్ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. బన్నీ మరే థియేటర్ వద్దకు వెళ్లినా జనాలు పోగవుతారని, అదే సమయంలో తోపులాట జరిగే ప్రమాదం ఉందని భావించి పోలీసులు అల్లు అర్జున్ హౌస్ అరెస్ట్ చేసినట్లు సమాచారం. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ప్లీజ్ ప్రెస్ వాళ్ళు ప్లీజ్ 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 మీరే కాపరేట్ చేయకపోతే ఎవరు కోఆపరేట్ చేస్తున్నాం అందుకే. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలు వివాదాల పరిష్కారమే అజెండాగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో జరిగే రెవెన్యూ సదస్సులో భాగంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ రేపల్లె రూరల్ మండలం పేటేరు గ్రామంలో రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుండి అర్జీలు స్వీకరించి వాటిని సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు తెలియజేశారు. అలాగే ఏదైతే గ్రామాల్లో ఇళ్ల పట్టాలు ఉన్నాయో వాటి సమస్య కూడా కనుక్కుని ఎవరైతే దాని మీద నివసించట్లేదో, గత ప్రభుత్వం అయితే స్కామ్ చేశారో, ఎవరైతే కన్వెన్స్ డీడ్ కూడా తీసుకోలేదో మనం క్లియర్ కట్ కనపడతా ఉన్నాయి. పేరు మాత్రం రాశారు కానీ కన్వెన్స్ డీడ్ కూడా తీసుకోలేదు. ఇల్లు అంటే గతంలో బినామీల కోసం ఊరికే పేరు రాశారు గత ప్రభుత్వం. కానీ అవి కూడా ఐడెంటిఫై చేసి ఇప్పుడు అర్హత ఉన్నటువంటి పేద వాళ్ళకు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా కూడా ఈ యొక్క సదస్సులు ఉపయోగపడతాయి. సరే రెవెన్యూ సదస్సే కదా అని ఒకటి రెవెన్యూకి సంబంధించినవి కదా, మీకు వేరే సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా మా అధికారులందరూ కూర్చున్నారు, తప్పకుండా అవి కూడా తీసుకుంటారు. రెవెన్యూ సంబంధించిన పాటు రేషన్ షాపు, రేషన్ కార్డు లాంటివి ఉంటే కూడా తప్పకుండా తీసుకుంటారు. అవి సంబంధించిన అధికారులకి ఇచ్చే బాధ్యత ఇక్కడ తహసీల్దార్ తీసుకుంటాం. మీకు ఈ మండలంలో ఇతర సమస్యలు ఎదురున్నా కూడా ఇవ్వండి. సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఇక్కడ ఉన్నారు, అద్భుతంగా పనిచేస్తారు. వాళ్ళు బైఫర్కేట్ చేసి ఏ డిపార్ట్మెంట్ కావాలో వాళ్ళకు కూడా ఇస్తారు. సమయం కేటాయించి ఏదైతే సమయం ఇచ్చారో సమయం పూర్తిగా ఇక్కడ ఉండి ఇక్కడ సమస్యలు తెలుసుకుని, ఎందుకంటే పేదవాడికి సెంటిమెంట్ నేను చెప్పేది అక్కడ అవి పరిష్కరించే బాధ్యత మనకు ఉంది. ఎక్కడన్నా కానీ ఇప్పుడు కాదు, ఈ 33 రోజులు కాదు, ఇంకా లేట్ అయినా కూడా తప్పకుండా ఆ పూర్తి అయ్యేదాకా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా చేద్దాం. సరే మేము కూడా ఎక్కడ ర్యాండంగా కూడా మేము చూస్తూ ఉంటాం. 33 రోజులు మేము కూడా నిద్రపోము, ర్యాండంగా మేము కూడా చెక్ చేస్తాం. ఎక్కడన్నా అధికారి నిర్లక్ష్యం చేస్తే వారిపైన అక్కడే మరి మేము సస్పెండ్ చేయడం కూడా అనుకోవడం. ఎందుకంటే కావాలని పేదవాడిని ఏడ్పించే విధంగా గత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు ఈసారి చేస్తే 80% సహించేది లేదు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా గట్టిగా చెప్పారు. కాబట్టి ఎక్కడన్నా కూడా అధికారులు ఎక్కడ చేసేది మాకు తెలుసు. ఏ పెద్దాలు కూడా రెవెన్యూ సిబ్బంది కొరత ఉంది, ప్రెషర్ ఉంది, ఇబ్బంది పడతా ఉన్నారు. తప్పకుండా అధికారుల బాధలు మేము అర్థం చేసుకుంటాం. కానీ ఇక్కడ ప్రజల బాధలు చాలా తీవ్రంగా ఉన్నాయి. మనసు బాధ కలిగే విధంగా వచ్చి చెప్తా ఉన్నారు. సెక్రటరియట్ కావచ్చు, పార్టీ ఆఫీస్ కావచ్చు, సీఎం గారి గ్రీవెన్స్ కావచ్చు, మా ఆఫీసు గ్రీవెన్స్ కావచ్చు. అందుకనే ఈ సదస్సులు చాలా ప్రతిష్టాత్మక. అలాగే గ్రామ పెద్దలు, గ్రామస్తులు. గుంటూరులోని లార్జ్ సెంటర్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వేమూరు శాసన సభ్యులు నక్క ఆనందబాబు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ మదిరాల మ్యానీ చిట్టిబాబు పాల్గొన్నారు. जोहार डॉक्टर बी.आर. अम्बेडकर, जोहार डॉक्टर बी.आर. अम्बेडकर, जोहार डॉक्टर बी.आर. अम्बेडकर, राजंग सृष्टिकर्ता डॉक्टर बी.आर. अम्बेडकर, राजंग सृष्टिकर्ता डॉक्टर बी.आर. अम्बेडकर, जोहार डॉक्टर बी.आर. अम्बेडकर, जोहार डॉक्टर बी.आर. अम्बेडकर. ఫోన్ నువ్వు నీ పిచ్చి
ఇటీవల తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ కరీంనగర్ జిల్లా ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన టీజీఓ సంఘ నాయకులందరూ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమం మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి సంఘ సభ్యులను పరిచయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు మడిపల్లి కాళీచరణ్ గౌడ్ని కార్యదర్శి డాక్టర్ అరవింద్ రెడ్డిని వారి కార్యవర్గాన్ని అభినందించారు. కొంచెం ఇంతకెళ్ళి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయనకు పార్టీ నాయకులు ఘన నివాళులర్పించారు. పార్టీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య నేతలు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్సీ లేలా అప్పిరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకరరావు, లిడ్ క్యాబ్ మాజీ చైర్మన్ కాకమాన రాజశేఖర్, వేమూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ వరికుట అశోక్ బాబు, మాదిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కనకరావు మాదిగ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.